ఏకేయూ స్టూడెంట్స్ ఆంధ్రకేసరి యూనివర్సిటీ డిగ్రీ థర్డ్ సెమిస్టర్ సంబంధించి రెగ్యులర్ ఎగ్జామ్ రిజల్ట్స్ అనే మనకి డిలే అవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే కొంతమంది స్టూడెంట్స్ ఏకేయూ స్టూడెంట్స్ కి మేజర్ మైనర్ సబ్జెక్ట్స్ సేమ్ ఉండకూడదు. ఆల్రెడీ ఒక ఇంపార్టెంట్ నోటీస్ అనేది మన ఛానల్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. మీరు ఎంతమంది చూసారో నాకు తెలీదు. ఎవరైతే చూసారో వారికి అర్థమవుతుంది అనమాట. మేజర్ అండ్ మైనర్ సబ్జెక్ట్స్ అనేవి సేమ్ అయితే ఉండకూడదు. కొంతమంది స్టూడెంట్స్ మేజర్ అండ్ మైనర్ సబ్జెక్ట్స్ వాళ్ళ అనుమతి లేకుండానే కాలేజ్ వారు అసైన్ అయితే చేయడం జరిగింది. కంప్యూటర్ ఫ్యాకల్టీ మిస్టేకో డైరెక్ట్ ఫ్యాకల్టీ మిస్టేకో తెలియదు కానీ కొంతమంది స్టూడెంట్స్ కి మాత్రం మేజర్ అండ్ మైనర్ సబ్జెక్ట్స్ అనేవి సేమ్ సబ్జెక్ట్స్ అయితే ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ అయితే చేశారు. స్టూడెంట్స్ అటెంప్ట్ కూడా చేశారనమాట. ఈ విషయం అనేది యూనివర్సిటీ దాకా వెళ్ళింది. మేజర్ అండ్ మైనర్ సబ్జెక్ట్స్ సేమ్ అయితే ఉన్నాయి కొంతమంది స్టూడెంట్స్ కి అని చెప్పి. ఈ రీజన్ తో యూనివర్సిటీ అనేది రిజల్ట్స్ అనేవి డిలే అయితే చేశారు. ఎవరికైతే మేజర్ అండ్ మైనర్ సబ్జెక్ట్స్ అనేవి సేమ్ అయితే ఉన్నాయో మేజర్ సబ్జెక్ట్ అనేది అదే ఉంచి మైనర్ సబ్జెక్ట్ అనేది డిఫరెంట్ సబ్జెక్ట్ అనేది అసైన్ అయితే చేయడం జరిగింది. ఆ అసైన్ చేసిన సబ్జెక్ట్ అనేది రీ ఎగ్జామినేషన్ అనేది మళ్ళీ 24th ఈ మంత్ అంటే ఫిబ్రవరి 24th మనకి రీ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తున్నారనమాట. ఎవరైతే మేజర్ అండ్ మైనర్ సబ్జెక్ట్ అనేది సేమ్ అయితే ఉందో వాళ్ళు రీ ఎగ్జామినేషన్ కి మీ కాలేజీలోనే 500 రూపీస్ చలానా కట్టి రీ ఎగ్జామినేషన్ అనేది మీరు అటెంప్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. రీ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత విత్ ఇన్ 5 or 6 days లో స్పాట్ వాల్యుయేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత వెంటనే మనకి ఏకేయూ డిగ్రీ థర్డ్ సెమిస్టర్ రిజల్ట్స్ అనేవి రిలీజ్ అయితే చేస్తారనమాట. ఇది మెయిన్ రీజన్ అనమాట. ఏకేయూ స్టూడెంట్స్ అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. వన్స్ మనకి ఫిబ్రవరి 24th రీ ఎగ్జామినేషన్ అనేది సింగిల్ ఎగ్జామ్ అనమాట. ఆ ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత స్పాట్ వాల్యుయేషన్ అనేది ఉంటుంది. ఆ స్పాట్ వాల్యుయేషన్ అయిపోయిన తర్వాత మనకి విత్ ఇన్ 5 days లోనే ఎగ్జామ్ రిజల్ట్స్ అనేవి రిలీజ్ అయితే చేస్తారనమాట.